ప్రైజ్ లార్డ్ పిల్లలు, దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. ఈరోజు మనం దావీదు లెసన్లో సెకండ్ పార్ట్ మనం నేర్చుకోబోతున్నాము. మీరందరూ క్లాస్ కోసం రెడీగా ఉన్నారు కదా. దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మరొకసారి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నైనా ఈ అవకాశాన్ని బట్టి దేవా మీకు వందనాలు, కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా మీరే ఈ క్లాస్ అంతటిలో మీరు మాకు తోడుగా ఉండండి. మీ పరిశుద్ధాత్మ సహాయము, మీ సన్నిధి సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ దావీదు లెసన్లో సెకండ్ పార్ట్. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ పోర్షన్ మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం నుంచి 27 అధ్యాయాల వరకు, 29 నుంచి 31 అధ్యాయాలు. రెండో సమూయేలు గ్రంథము 1 నుంచి 5 అధ్యాయాలు. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 25 to 27, చాప్టర్ 29 to 31, సెకండ్ సామ్యూయల్ చాప్టర్ 1 to 5. ఈ లెసన్కి సంబంధించిన మెమరీ వర్స్ కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 4-5 వచనాలు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. Psalms chapter 22 verse 4 and 5. Our fathers trusted in you, they trusted and you delivered them. They cried to you and were delivered. They trusted in you and were not ashamed. సో అందరూ మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా. లెసన్ మనం స్టార్ట్ చేసుకోవడానికి ముందు లాస్ట్ లెసన్లో ఫస్ట్ పార్ట్లో మనం ఏం నేర్చుకున్నామో ఆ పాయింట్స్ అన్ని ఒకసారి కలెక్ట్ చేసుకొని మనం సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ పార్ట్లో మనం ఏం నేర్చుకున్నాము? దావీదు వరల్డ్ హిస్టరీలో ఒక ప్రామినెంట్ పర్సన్ అనేసి మనం చూసుకున్నాం. అయితే ఇజ్రాయేలీలో మొదటి రాజు అయినటువంటి సౌలు దేవునికి అవిధేయత చూపించినప్పుడు దేవుడు అతన్ని విసర్జించి సమూయేలు ద్వారా దావీదుని రెండవ రాజుగా ఇజ్రాయెల్ మీద అభిషేకించాడనమాట. అప్పటి నుంచి దేవుని యొక్క ఆత్మ దావీదు మీద నిలిచింది. ఇంకా సౌలు యొద్ద నుండి దేవుని ఆత్మ తొలగిపోయింది. అయితే ఎప్పుడైతే దావీదు గొల్యాతును జయించాడో ప్రజలందరూ అతన్ని గొప్పగా పొగిడినప్పుడు సౌలుకి అతని మీద చాలా అసూయ కలిగి, ఈర్ష్య కలిగి, ఇంకా రాజ్యం అతని చేతిలోనికి వెళ్ళిపోతుంది. అంటే అతని తర్వాత తన కుమారుడు రాజుగా ఉండడు కానీ దావీదు రాజుగా ఉంటాడనేసి అతనికి ఒక ఈర్ష్య కలిగి దావీదుని చంపేయాలనుకుంటాడనమాట. అతన్ని ఎంతగా చంపాలనుకుంటాడంటే చివరికి తన కుమారుడైనటువంటి యోనాతాను మీదకి కూడా అతడు ఈట విసిరుతాడు. ఇంకా నోబులోని 85 మంది యాజకులని అతను చంపివేస్తాడు. ఇంకా దావీదు యొక్క తల్లిదండ్రులకి కూడా అతని ద్వారా ప్రాణహాని ఉంటుందన్నమాట. కానీ యోనాతాను మాత్రము దావీదుకి ప్రాణ స్నేహితుడుగా ఉండి తన తండ్రి అయిన సౌలు నుండి దావీదుని అనేక సార్లు కాపాడుతాడనమాట. చివరికి దావీదు సౌలు నుండి భయపడి అతడు అనేక కొండల్లోనికి, అరణ్యంలోనికి, అనేక ప్రదేశాల్లోనికి అతడు పారిపోవాల్సి వస్తుందన్నమాట. ఒకసారి ఎన్గేది అరణ్యంలో సౌలు ఒంటరిగా దావీదుకు చిక్కుతాడు కానీ అతడు దావీదు సౌలుని చంపడు. ఎందుకంటే దేవుని అభిషేకించమని నేను చంపను అనేసి అతన్ని విడిచిపెడతాడనమాట. ఈ విధంగా చూసినప్పుడు సౌలు అతడు పశ్చాత్తాపడి నేను తప్పు చేశాను అని అతడు ఆ విధంగా ఒప్పుకుంటాడనమాట. అక్కడి వరకు మనం చూసాం. అయితే సౌలు ఆ విధంగా పశ్చాత్తాపడిన తర్వాత కూడా దావీదును చంపడానికి వెంటాడా అంటే అతడు దావీదును చంపడానికి వెంటాడు. అతడు తన మనస్తత్వంని మార్చుకోలేదనమాట. అదే విధంగా అనేది ఈ లెసన్లో మనం నేర్చుకుంటాం అనమాట. సో ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే దేవుని ప్రవక్త అయినటువంటి సమూయేలు మరణిస్తాడనమాట. అతను మరణించిన తర్వాత దావీదు పారాను అరణ్యం దగ్గరికి అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడనమాట. అయితే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే పారాను అరణ్యంలో ఉంటున్నప్పుడు కర్మేలులో నాబాలు అనే ఒక వ్యక్తి ఉంటాడనమాట. అతను చాలా గొప్ప ఆస్తిపరుడు అనమాట. కానీ అతని మనస్తత్వం ఎట్లాంటిదంటే బైబిల్లో అతని గురించి ఏమని రాయబడిందంటే అతను చాలా మొరటు మనిషి, అంటే ఒక మోటు స్వభావం కలిగిన వాడు అనమాట. ఇంకా అతను చాలా దుర్మార్గుడు, ఇంకా పనికి మాలిన వాడు. ఇంకా అతను ఎవరి మాట కూడా వినడనమాట. యాక్చువల్గా నాబాలు అన్న మాటకు అర్థం ఏంటంటే తెలివి తక్కువ వాడు, లేకపోతే వెర్రివాడు, ఫూలిష్ అనమాట. అయితే అతనికి ఒక భార్య ఉంది. ఆమె ఎవరంటే ఆమె సుబుద్ధి కలిగినటువంటి రూపసి అయినటువంటి అబీగయీలు అనమాట. ఆమె చాలా మంచి
మనిషి అనమాట. అంటే నాబాలు ఎటువంటి వాడో అతనికి చాలా ఆపోజిట్గా అబీగైల్ ఉంటుందన్నమాట. ఆమె చాలా సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అనమాట. అయితే వీళ్ళు ఈ విధంగా ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే, కర్మేలులో వాళ్ళు గొర్రెల మందలను మేపుతున్న సమయంలో, వాళ్ళ కాపర్లు గొర్రెల మందలను మేపుతున్న సమయంలో ఇంకా దావీదు అతని ప్రజలు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళ గొర్రెల మందలకి వాళ్ళు చాలా సురక్షితంగా ఉండేవారు. వాళ్ళు వాటిని చాలా కాపాడేవారు అనమాట. ఎటువంటి హాని వారికి జరగకుండా చూసేవారు దావీదు ప్రజలు. ఇంకా అదే సమయంలో వాళ్ళు ఎటువంటి కూడా ఆ గొర్రెలను కానీ మందలో ఏటిని కూడా నష్టపోకుండా చూసేవారు అనమాట. వారికి ఒక ప్రాకారంగా, ఒక ప్రొటెక్షన్గా దావీదు ఇంకా అతనితో ఉన్నవారు కూడా ఉండేవారనమాట. ఈ విధంగా ఉంటున్నప్పుడు ఒకసారి నాబాలు ఏం చేస్తాడంటే, అతను గొర్రెబొచ్చు కత్తిరించే పండుగ అతను చేస్తాడనమాట. ఆ సమయంలో దావీదు ఏం చేస్తాడంటే, ఇప్పుడు వీళ్ళకి నాబాల్ యొక్క కాపరులకి వీరు సహాయం చేశారు కాబట్టి దానికి కృతజ్ఞతగా అతని నాబాల్ దగ్గరికి 10 మందిని పంపించి దావీదు ఏమని చెప్తాడంటే, నువ్వు గొర్రెబొచ్చు పండుగ చేస్తున్నావు అని నాకు తెలిసి ఉంది కాబట్టి మేము నీ కాపుర్లకి ఎటువంటి సహాయం చేశామో వారిని అడిగితే మీకు తెలియజేస్తారు. కాబట్టి మేము వారికి చేసిన సహాయంని బట్టి మేము కూడా మీతో కలిసి సంతోషించడానికి, ఈ పండుగలో మేము కూడా పాల్పొందడానికి కావాల్సినది, నీకు తోచినది, నీకు ఇష్టమైనది మాకు భాగం ఇవ్వు అనేసి ఆ విధంగా 10 మందితో చెప్పి పంపిస్తాడనమాట. ఈ 10 మంది వెళ్ళి నాబాల్తో జరిగిన విషయంని, దావీదు చెప్పిన విషయంని చెప్పినప్పుడు నాబాల్ ఏం చేస్తాడంటే చాలా మొరొట్టిగా బిహేవ్ చేస్తాడనమాట. చాలా రఫ్గా బిహేవ్ చేస్తాడనమాట. అతను ఏమంటాడంటే, యెషై కుమారుడు ఎవరు, దావీదు ఎవరు, అతనికి నాకు ఎరగని వానికి నా మాంసంలోని భోజనంలోని భాగంను నేను ఎందుకు ఇవ్వాలి, నా విందులోని భాగంని నేను ఎందుకు ఇవ్వాలి అనేసి ఆ విధంగా కించపరిచి ఇన్సల్టింగ్గా అతను మాట్లాడి తన దూతలను పంపించేస్తాడనమాట. ఆ విధంగా పంపించేసినప్పుడు ఈ దూతలు వెళ్ళి దావీదుకి జరిగిన విషయం తెలియజేస్తారు. సో అప్పుడు దావీదుకి చాలా కోపం వస్తుంది అనమాట. ఎందుకంటే అతను నమ్మకంగా వారికి సహాయం చేశాడు. దానికి సహాయంగా ప్రతిఫలంగా నాబాలు అడిగింది చిన్న విషయం, ఆ విందులో పాల్పొందడానికి. కానీ ఆ విధంగా అతడు ఒప్పుకోడనమాట. ఒప్పుకున్నప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, తన ప్రజలతో కూడా కలిసి, అతను తనతో ఉన్న వారితో కూడా కలిసి కత్తులను తీసుకొని ఇంకా బయలుదేరతారనమాట. ఇంకా నాబాలు ఇంటిలో మగవారు ఎవ్వరు కూడా ఉండకుండా తెల్లవారుజాములోప అందరినీ నేను చంపేస్తాను అనేసి ఆ విధంగా అతడు బయలుదేరతాడనమాట. ఈ విషయము నాబాలు యొక్క సేవకులకి తెలుస్తుందనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే, నాబాలు భార్య అయినటువంటి అబీగైల్ దగ్గరికి వచ్చేసి ఈ జరిగిన విషయం అంతా తెలియజేస్తారు. ఈ విధంగా దావీదు మాకు చాలా సహాయం చేశాడు, అతను చాలా నమ్మకంగా మాకు ఉన్నాడు, మేము అక్కడ ఉంటున్నప్పుడు మాకు ఎటువంటి నష్టం జరగలేదు, వారు మాకు ఒక ప్రాకారంగా మాకు ఉన్నారు. అయితే ఇప్పుడు మన యజమానుడైన నాబాలు చాలా పనికిమాలిన వాడు, అతడు ఎవరి మాట లక్ష్య పెట్టరు. అయితే దావీదు ఈ విధంగా తన పనివారిని పంపించిన అతను ఈ విధంగా చెప్పి వారిని పంపించేశాడు. ఇప్పుడు అతను కీడు చేయడానికి వస్తున్నాడు, త్వరపడి నువ్వు ఏదైనా చేయాలనేసి అబీగైల్తో చెప్తాడనమాట. యాక్చువల్గా అబీగైలు మాటకి అర్థం తండ్రి యొక్క సంతోషం, ఫాదర్స్ జాయ్ అనమాట. సో ఇప్పుడు ఈ అబీగైలు సుబుద్ధి గల ఆమె స్త్రీ కాబట్టి ఆమె వెంటనే ఏం చేస్తుందంటే, ఇంకా హాని పొంచి ఉంది, ఒక కీడు పొంచి ఉంది తన ఇంటి వారి మీద అనేసి తను ఏం చేస్తుందంటే, తను ఇంకా వెంటనే నాబాల్కి తెలియకుండా దావీదుకి ఇంకా అతనితో ఉన్న వారికి ఇవ్వడానికి ఒక కానుకని సిద్ధపరుస్తుంది అనమాట. ఇంక అబీగైల్ ఏం చేస్తుందంటే, చాలా తొందరగా ఆమె 200 రొట్టెలను, ఇంకా 2 ద్రాక్షారసపు తిత్తులను, ఇంకా 5 గొర్రెల మాంసంను, ఇంకా తర్వాత 5 మానికల వేపిన ధాన్యంను, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను, వీటన్నిటిని కూడా సిద్ధపరుస్తుంది. అంటే ఇంతగా బహుమానము ఆమె ఇంకా దావీదుకి ఇవ్వడానికంటే తనతో ఉన్న వారితో అందరికీ కూడా అది సరిపడంతగా ఆమె సిద్ధపరుస్తుంది అనమాట. వాటన్నిటిని తీసుకొని ఇంకా గాడిదల మీద పెట్టి తన పని వారిని ముందుకు పంపించేసి ఇంకా ఆమె వాళ్ళ వెనకాల వస్తానని చెప్పి వారిని పంపించేస్తుంది అనమాట. ఈ విధంగా వెళ్తున్న సమయంలో ఇంకా దావీదు అబీగైలుకు ఎదురుపడతాడనమాట. ఇంకా ఆమె దావీదు దగ్గరికి వెళ్ళి ఇంకా సాష్టాంగపడి ఆమె ఇంకా దావీదుని బ్రతిమలాడుకుంటుంది అనమాట. నాబాలు ఆయన చాలా దుర్మార్గుడు, అతను చాలా మొరటి పని చేశాడు కాబట్టి అతను చేసిన దోషంని నా మీద మోపి నన్ను క్షమించు అనేసి ఆ విధంగా దావీదుని ఆమె బ్రతిమాలుకుంటుంది అనమాట. నా భర్త అతడు తన పేరుకు తగ్గట్టుగానే చాలా మోటుగా అతడు ప్రవర్తించాడు కాబట్టి నన్ను క్షమించు, ఇంకా నీ రాజ్యం కూడా దేవుడు నీకు రాజుగా నియమించినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి నేను తెచ్చిన ఈ కానుకను నువ్వు స్వీకరించు అనేసి ఆ విధంగా దావీదుని ఆమె బ్రతిమలాడుకుంటుంది అనమాట.
బ్రతిమలాడుకున్నప్పుడు ఇక దావీదు ఏం చేస్తాడంటే ఆమె యొక్క విన్నపాన్ని అతడు అంగీకరిస్తాడు, ఆమెని క్షమిస్తాడు. ఇంకా అతను ఏం చెప్తాడంటే, ఈరోజు నేను ప్రాణహాని చేయకుండా నువ్వు నన్ను ఆపావు, నీ యొక్క బుద్ధి గల ప్రవర్తన నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందంటే ఆమె బుద్ధిగా ప్రవర్తించింది కాబట్టి ఆమెకి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేసి దావీదు ఆ విధంగా చెప్పి ఆమె తెచ్చిన కానుకని అతను తీసుకొని తిరిగి అతని దారిన అతను వెళ్ళిపోతాడు. ఇంకా అబిగైలు కూడా తన ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన సమయంలో ఈ నాబాలు చాలా ఇంకా ఆ విందులో ఇంకా మొత్తం అందులో మునిగిపోయి ఉంటాడనమాట. కాబట్టి ఆ సమయంలో ఆమె ఏం చేస్తుందంటే ఈ జరిగిన విషయాలు కూడా ఏవి కూడా నాబాల్కి తెలియజేయదనమాట. తెలియజేయకుండా ఉదయాన్నే లేచిన తర్వాత అతను మొత్తంతో కూడా దిగిపోయిన తర్వాత ఈమె జరిగిన విషయాన్ని అంతటిని కూడా దావీదుని బట్టి జరిగిన విషయాన్ని అంతటిని కూడా నాబాల్కి తెలియజేసినప్పుడు అతడు చాలా భయపడిపోయి ఇంకా అతను గుండె పగిలిపోయి ఏమవుతుందంటే అతను ఒక బిగుసుకుపోయిన మనిషిగా అతడు ఉండిపోతాడనమాట. ఇంకా 10 రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే దేవుడైన యెహోవా అతని తిన్నప్పుడు నాబాలు మరణిస్తాడనమాట. మరణించిన తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి దావీదు ఏం చేస్తాడంటే తన దూతలను పంపించేసి ఇంకా అబిగైలుని అతను పెళ్లి చేసుకోవాలనుకుంటాడనమాట. అబిగైలు ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకోవడానికి తన దూతలను పంపిస్తాడనమాట. అబిగైలు ఆ విషయానికి ఒప్పుకొని ఇంకా తన దూతలతో పాటు వచ్చి ఇంకా ఆ విధంగా ఉన్నప్పుడు దావీదు అబిగైల్ని పెళ్లి చేసుకుంటాడనమాట. ఇంకా యెజ్రీయేలు అయినటువంటి అహినోయిమును కూడా ఆయన పెళ్లి చేసుకుంటాడనమాట. ఈ విధంగా 2 భార్యలను దావీదు పెళ్లి చేసుకుంటాడు. అయితే సౌలు ఏం చేస్తాడంటే దావీదు మీద కోపంతో దావీదు భార్య అయినటువంటి మీకాలు, సౌలు కుమార్తె మీకాలు ఉంది కదా, ఆ మీకాలును పల్తియేలు అనే ఒక వ్యక్తికి ఇచ్చి ఆమెని వివాహం చేస్తాడనమాట. ఈ విధంగా జరిగిన తర్వాత దావీదు ఏం చేస్తాడంటే అతను జీపు అరణ్యంలోనికి అతడు వెళ్ళి ఉంటాడనమాట. అక్కడ హకీలా పర్వతం మీద అతను ఉంటాడనమాట. ఆ సమయంలో ఈ యొక్క జీపు ప్రజలు ఏం చేస్తారంటే సౌలుకి ఈ విషయం తెలియజేస్తారు, దావీదు అక్కడ వచ్చి ఉన్నాడు అనేసి ఈ విధంగా తెలియజేస్తాడు. యాక్చువల్గా లాస్ట్ లెసన్లో మనం విన్నాం కదా, అప్పుడు దావీదు అక్కడ జీపు అరణ్యంలో ఉంటున్న సమయంలో అప్పుడు కూడా జీపీలు సౌలుకి ఈ వర్తమానం తెలియజేస్తాడు, దావీదుని పట్టుకోవడానికి వాళ్ళు అతనికి చెప్తారనమాట. ఇది 2వ సారి కూడా ఈ విధంగా అతన్ని వారు మోసం చేస్తారనమాట. ఈ విషయం తెలుసుకున్న సౌలు ఏం చేస్తాడంటే దావీదును పట్టుకోవడానికి అక్కడ వస్తారనమాట. వచ్చేసి ఇంకా వారు ఆ కొండ మీద ఉండిపోతారనమాట. ఇంకా వారికి దగ్గరలో దావీదు కూడా అక్కడ దిగుతాడనమాట. ఇంకా రాత్రి వేళలో ఏం జరుగుతుందంటే సౌలు ఇంకా అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా పడుకుంటారనమాట, వాళ్ళు నిద్రపోతారనమాట. అయితే సౌలు యొక్క సైన్యాధిపతి అబ్నేరు అనమాట. అయితే వీరందరూ ఏం చేస్తారంటే సౌలు తన ఈటని తన తల దగ్గర ఆ భూమిలో పాతి పెట్టుకొని అతడు పడుకుంటాడనమాట. ఇంకా అతని నీలబుడ్డి కూడా అతని యొక్క తల దగ్గర పెట్టుకుంటాడనమాట. ఇంకా అబ్నేరు ఇంకా అతనితో ఉన్న సైన్యం అంతా కూడా సౌలుకి చుట్టూ వాళ్ళు అక్కడ పడుకొని ఉంటారనమాట. ఆ విధంగా వాళ్ళు గాఢ నిద్రపోయినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే దావీదు యొక్క సహోదరి ఉంది కదా సెరూయా, ఆమెకి 3 కుమారులు ఉంటారు. వాళ్ళు ఎవరంటే యోవాషు, అభిషై, ఆషాహేల్ అనమాట. అయితే దావీదు యోవాబుని ఇంకా అభిషైని అడుగుతారు, సౌలు దగ్గరికి ఎవరు వస్తారు నాతో పాటు అన్నప్పుడు అభిషై దావీదుతో కలిసి వెళ్తారనమాట. సో వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు పడుకొని ఉంటారనమాట. పడుకొని ఉన్నప్పుడు వీళ్ళు సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు అభిషై అంటాడు, ఇప్పుడు వీళ్ళందరూ పడుకొని ఉన్నారు కదా, నీ శత్రువును దేవుడు నీ చేతికి అప్పగించాడు కాబట్టి నేను అతని ఈటతో పొడిచి చంపుతాను అనేసి ఆ విధంగా అడిగినప్పుడు దావీదు ఆ విషయానికి ఒప్పుకోడు. అతను ఏమని చెప్తాడంటే యెహోవా అభిషేకించిన వానిని నువ్వు చంపకూడదు అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. ఏ అపాయం చేతనైనను లేకపోతే ఏదైనా యుద్ధంలో అతడు నాశనం అవుతాడు, దేవుడే అతన్ని మొత్తుతాడు, కాబట్టి దేవుడు అభిషేకించిన వానిని నేను చంపను అనేసి ఆ విధంగా అభిషేకి చెప్తాడనమాట. చెప్పేసి ఏమంటాడంటే మనం అతని ఈటని ఇంకా అతని నీలబుడ్డిని మనం తీసుకొని వెళ్ళిపోదాం అనేసి ఆ విధంగా ఆ రెండింటిని తీసుకొని వారు వెళ్ళిపోతారనమాట. యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందంటే దేవుడైన యెహోవాయే వారికి గొప్ప గాఢ నిద్ర కలుగజేస్తాడు, సౌలుకి, అబ్నేరుకి, ఇంకా వారితో ఉన్న సైన్యం అంతటికి కూడా గొప్ప గాఢ నిద్ర కలుగజేస్తారు. అసలు ఎవరు వచ్చారు, ఏం జరిగింది, అక్కడ జరిగిన విషయాలు ఏంటి అనేసి ఎవ్వరికి కూడా తెలియదు అనమాట. అయితే ఈ విధంగా వారిద్దరు వెళ్ళిపోయి సౌలు యొక్క దండుకి చాలా దూరంలోనికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ నుంచి దావీదు అబ్నేరుని గట్టిగా పిలుస్తాడనమాట. అబ్నేరు అనేసి ఆ విధంగా పిలిచినప్పుడు ఈ అబ్నేరు నిద్ర మేల్కొని ఎందుకు నువ్వు నా యజమానుని
నిద్ర లేపుతున్నావు అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు అక్కడ దావీదు అంటాడు, అసలు నువ్వు నీ రాజు అయిన సౌలుకి నువ్వు ఏం రక్షకుడిగా ఉన్నావు, నువ్వు ఏ విధంగా అతన్ని కాపాడుతున్నావు, అసలు అతన్ని నీళ్ళ బుడ్డి ఇంకా ద్రాక్ష అక్కడ ఈట ఏమైపోయిందో ఒకసారి నువ్వు చూసుకో అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఇంకా సౌలు యొక్క దావీదు స్వరంని విని దావీదుని గుర్తుపట్టి, దావీదు నువ్వేనా అన్నప్పుడు అవును నేనే అనేసి దావీదు ఏమని చెప్తాడంటే, అసలు నేనేం పాపం చేశాను నువ్వు నన్ను తరుముతున్నావు, నేనేం చేశానని నన్ను తరుముతున్నావు, అసలు దేవుడు ఒకవేళ నిన్ను తరమడానికి నాకు అనుమతి ఇస్తే నువ్వే నన్ను ఒక నైవేద్యంగా యెహోవాకి అర్పించుకో, కానీ నేనేం తప్పు చేశాను నన్ను ఆ విధంగా తరుముతున్నావు, ఒక కౌజు పిట్టని తరిమినట్టుగా నువ్వు తరుముతున్నావు అంటే పిట్టని తరిమినట్టు ఏమవుతుంది ఆ పిట్ట అది చాలా పారిపోతుంది కదా, తరుము వాళ్ళ దగ్గర నుండి అది తప్పించుకోవడానికి పారిపోతుంది కదా, ఆ విధంగా నువ్వు నన్ను తరుముచున్నావు అనేసి దావీదు అక్కడ సౌలుతో చెప్తాడనమాట. ఈరోజు దేవుడు నిన్ను నాకు అప్పగించాడు అయినా నేను నిన్ను చంపలేదు అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. నీ నీళ్ళ బుడ్డి ఇంకా తర్వాత నీ ఈట నా దగ్గర ఉంది అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. చెప్పినప్పుడు తిరిగి అక్కడ సౌలు మళ్ళీ పశ్చాత్తాపపడతాడు, అవును నేను తప్పు చేశాను, ఈరోజు నా ప్రాణం నీ చేతికి అప్పగించబడినప్పుడు కూడా నువ్వు నన్ను చంపలేదు, నా ప్రాణాన్ని నువ్వు ప్రియంగా అంటే ఒక వాల్యుబుల్ విషయంగా నువ్వు ఎంచుకొని నన్ను చంపకుండా విడిచిపెట్టావు, నేను వెర్రివాడనై నేను పాపం చేశాను నన్ను క్షమించు అనేసి ఆ విధంగా సౌలు తిరిగి పశ్చాత్తాపపడినప్పుడు దావీదు చెప్తాడు, నీ మనిషిని పంపించి నీ ఈట నువ్వు తీసుకో అనేసి ఆ విధంగా చెప్పిన తర్వాత ఈ విషయం జరిగిన తర్వాత సౌలు తన దారిలో అతను వెళ్ళిపోతాడు, ఇంకా దావీదు కూడా వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా దావీదు ఏమనుకుంటాడంటే ఇక్కడ నేను ఉండడం మంచిది కాదు కాబట్టి నేను ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, ఏ రోజైనా నాకు సౌలు ద్వారా ప్రాణ నష్టం ఉంది అనేసి అతను తెలుసుకొని అతను ఏం చేస్తాడంటే ఆకీషు రాజు దగ్గరికి గాతులో ఉన్నటువంటి ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి ఆకీషు రాజు యొక్క నగరంలో దావీదు ఇంకా అతనితో ఉన్న వారందరూ అక్కడ ఉంటారనమాట. కొన్ని రోజులు ఉన్న తర్వాత దావీదు ఏమని చెప్తాడంటే, నేను ఈ రాజ్యంలో ఇన్ని రోజులు ఉండడం బాగుండదు కాబట్టి మేము నివసించడానికి మాకు ఒక పట్టణంను ఇవ్వు అనేసి ఒక స్థలంను ఇవ్వమనేసి చెప్పినప్పుడు ఈ ఆకీషు రాజు ఏం చేస్తాడంటే దావీదు ఇంకా తనతో ఉన్నవారు కూడా ఉండడానికి సిగ్లగు అనే గ్రామాన్ని వారికి ఇస్తాడనమాట. ఇప్పటికీ అది యూదుల యొక్క వశంలోనే ఉందంటే పర్మనెంట్గా అది యూదులకి ఇవ్వబడింది అనమాట ఆ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా. సో దావీదు ఇంకా తనతో ఉన్నవారు కూడా అక్కడ ఉంటారనమాట. ఉన్న తర్వాత ఇంకా దావీదు ఏం చేస్తాడంటే గెజేరీల మీదకి ఇంకా అమోలేకీల మీదకి ఆ విధంగా సమయానికి అతను యుద్ధానికి వెళ్తాడనమాట. ఈ విషయము ఆకీషు రాజుకు తెలియకుండా అతను జాగ్రత్త పడతాడనమాట. సో ఆకీషు రాజు ఏం చేస్తాడంటే ఇప్పుడు దావీదుని చాలా బలంగా అతడు నమ్ముతాడు, ఇతను యథార్థవంతుడు అనేసి ఆ విధంగా నమ్ముతాడనమాట. నమ్మేసి అతనికి సొంత సంరక్షకునిగా దావీదుని నియమించుకుంటాడనమాట. ఈ విధంగా నియమించుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఇజ్రాయెల్ ప్రజలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుంది అనమాట. ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి రావడానికి అఫేక్లో దిగుతారు, ఇజ్రాయెల్ ప్రజలు ఎజ్రాయెల్లో దిగుతారనమాట. ఈ సమయంలో ఆకీషు రాజు ఏం చేస్తాడంటే ఆ యుద్ధం కొరకు దావీదుని తన సహాయంని అడుగుతారనమాట. సహాయం అడిగినప్పుడు దావీదు ఇంకా తనతో ఉన్నవారు కూడా ఆకీషు రాజుతో వారు వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే వాళ్ళు 100 మంది 1000 మంది చొప్పున వ్యూహం చొప్పున తన సైన్యాన్ని సిద్ధపరచుకొని ముందుకు నడిపిస్తారు. ఇంకా వెనకాల ఆకీషు రాజు దావీదుతో ఉన్నవారు వస్తారనమాట. అయితే దావీదు రావడం చూసి ఫిలిస్తీన్ల సర్దారులు ఏం చేస్తారంటే దావీదుని ఎందుకు తీసుకొని వచ్చావు, ఈయన యెష్షయి కుమారుడైన దావీదే కదా, గొల్యాతును చంపిన దావీదే కదా, ఇతన్ని ఎందుకు తీసుకొని వచ్చావు అంటే ఆకీషు రాజు చెప్తాడు అతడు నాతో ఉన్నన్ని రోజులు కూడా అతడు చాలా యథార్థవంతుడుగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ సిగ్లగ్లో ఆకీషు రాజు దగ్గర దావీదు 1 సంవత్సరం 4 నెలలు ఉంటాడనమాట. సో ఇన్ని రోజులైనా నాతో ఉన్నాడు కాబట్టి అతను చాలా యథార్థవంతుడిగా ఉన్నాడు, అతను నేను ఎటువంటి తప్పు కనుగొనలేదు అంటే సర్దారులు దాన్ని ఒప్పుకోరనమాట. ఏమని చెప్తారంటే యుద్ధంలో అతడు మనకు విరోధి అయి సౌలుతో సమాధాన పడతాడేమో, మనల్ని చంపేసి సౌలుతో అతడు సమాధాన పడతాడేమో కాబట్టి నువ్వు అతన్ని తిరిగి పంపించే అన్నప్పుడు ఆకీషు రాజుకి దావీదుని పంపించడం ఇష్టం ఉండదు. సో కాబట్టి అతను ఏం చేస్తాడంటే సర్దారుల విషయంని బట్టి ఇంకా అతను బలవంతం చేయబడి దావీదుతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే నిజంగా నాకు యథార్థవంతుడుగానే కనబడుతున్నావు, నువ్వు ఒక దైవదూత వల్లే నువ్వు నాకు కనబడుచున్నావు, ఇంకా యుద్ధంలో నువ్వు నాతో ఉండడం కూడా నాకు ఇష్టమే, కానీ సర్దారులు దానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి నువ్వు నీ జనులు కూడా తిరిగి
మీరు మీ సొంత ప్రాంతానికి వెళ్ళిపోండి అనేసి, సిగ్లగ్‌కి వెళ్ళిపోండి అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఇంకా దావీదు తన జనులు కూడా ఇంకా అక్కడి నుండి వారు సిగ్లకు ప్రయాణమే వెళ్ళిపోతారనమాట. వారు సిగ్లగ్‌కి వెళ్ళేలోపు అక్కడ ఏం జరుగుతుందంటే అమాలేకీయులు వచ్చి సిగ్లగు మీద వారు దాడి చేస్తారనమాట. ఆ సిగ్లగ్ యొక్క గ్రామాన్ని వారు కాల్చివేస్తారనమాట. ఇంకా అక్కడ ఉన్న ప్రజలందరినీ ఆ యొక్క జనుల యొక్క భార్యలను, పిల్లలను వారిని అందరినీ కూడా వారు చంపకుండా వారు బందీలుగా వారిని కొనిపోయి తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ చూసి ఇంకా దావీదుకి ఇంకా అతనితో ఉన్న వారందరికీ వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. వారు ఎలుగెత్తి ఏడుస్తారనమాట. వాళ్ళు ఎంతగా ఏడుస్తారంటే వారికి ఇంకా ఏడ్చేంత ఓపిక లేనంత స్థాయిలోనికి వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా అంతగా వాళ్ళు ఏడుస్తారనమాట. చివరికి దావీదు ఏం చేస్తాడంటే దేవుని బట్టి అతడు ధైర్యం తెచ్చుకొని ఇంకా దేవుని యొద్ద అతను ప్రార్థన చేస్తాడు. ఏమనంటే ఇప్పుడు నేను అమాలేకులని తరమాలా, నేను వారిని కలుసుకుంటానా అనేసి దావీదు దేవుని యొద్ద ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి వారిని తరుము, నువ్వు వారిని కలుసుకుంటావు అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు ఇప్పుడు ఇంకా దావీదు అతనితో ఉన్న వారు కూడా వారు ధైర్యం తెచ్చుకొని ఇంకా అమాలేకులని తరమడానికి వాళ్ళు మొదలు పెడతారనమాట. వారు ప్రయాణమై వెళ్తున్న సమయంలో బేసోరు వాగు దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ వాగు దాటి వారు వెళ్ళాలన్నమాట. అయితే 200 మంది అలసిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బేసోరు వాగు దగ్గర వారు ఆగిపోతారు. మిగతా 400 మంది వారు అక్కడ నుంచి ప్రయాణం వేసి ఇంకా వారు వెళ్తారనమాట. వారు వెళ్తున్న సమయంలో పొలంలో వారికి ఒక వ్యక్తి కనబడతాడు. అతడు 3 రోజుల నుంచి ఎటువంటి అన్నపానములు లేకుండా అక్కడ పడి ఉంటాడనమాట. కాబట్టి ఆ వ్యక్తిని దావీదు దగ్గరికి తన వారు తీసుకొని వచ్చి ఇంకా అతనికి కావాల్సిన భోజనంలను ఇంకా అతనికి కావాల్సిన పానీయంను అంటే వారికి ఇచ్చినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఇంకా వాటిని ఆహారంని తీసుకొని ఇంకా అతడు బలం పొందుకొని అతడు తెప్పరిల్లుతాడనమాట, రిఫ్రెష్ అవుతాడనమాట. ఆ సమయంలో దావీదు అతన్ని అడుగుతాడు, నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చినావు అనేసి. ఆ విధంగా అడిగినప్పుడు అతను ఏం చెప్తాడంటే నేను ఒక ఐగుప్తీయుడను, నేను అమాలేకుడికి అయిన నా యజమానుడు అమాలేకుడు అనమాట. అయితే మేము సిగ్లగ్ని దహనం చేసేసి తిరిగి వెళ్తున్నాము. అయితే నేను రాయిలా పడి ఉండడం చూసి, నేను బాగోలేకపోవడం చూసి నా యజమానుడు నన్ను ఇక్కడ విడిచిపెట్టేసి అతను వెళ్ళిపోయాడు అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు దావీదు అంటాడు, సరే ఇప్పుడు వారు ఏ త్రోవన వెళ్ళారు, ఏ మార్గంలో వెళ్ళారు, నువ్వు మాకు చెప్తావు అన్నప్పుడు సరే నేను చెప్తాను, కానీ నువ్వు నన్ను చంపకూడదు, నా యజమానునికి అప్పగించకూడదు అనేసి ఆ విధంగా నువ్వు యెహోవాను బట్టి నాకు ప్రమాణం చేయమన్నప్పుడు ఆ విధంగా దావీదు ఆ విధంగా చేసిన తర్వాత అతడు ఈ అమాలేకీయులు ఏ మార్గం గుండా వారు వెళ్ళారో ఆ మార్గం అంతటిని కూడా ఆ యొక్క వ్యక్తి దావీదుకి చూపిస్తాడనమాట. ఇంకా వారు వెళ్ళి ఆ మార్గంలో వారు ప్రయాణం చేసి వెళ్ళిన సమయంలో ఇక్కడ అమాలేకీయులు ఏం చేస్తారంటే దోచుకొని వచ్చిన దాన్ని బట్టి ఇంకా వాళ్ళు ఎంతో సంతోషపడుతూ ఎంతో సంబరపడిపోతూ తినుచు తాగుచు వారు నాట్యం ఆడుతూ గొప్పగా విందు చేసుకుంటూ ఉంటాడనమాట. వాళ్ళు ఆ విధంగా చేస్తున్న సమయంలో దావీదు ఇంకా అతనితో ఉన్నవారు ఏం చేస్తారంటే ఇంకా సంధ్య వేళ మొదలుకొని ఆ ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఇంకా వారందరినీ కూడా వాళ్ళు చంపివేస్తారనమాట. మొత్తం వారందరినీ చంపివేసి వారు ఏవేవైతే దోచుకొని వెళ్ళిపోయారో వాటికి ఎక్కువ తక్కువ మొత్తం అంతా కలిపి దావీదు ఇంకా అతనితో ఉన్న వాళ్ళందరూ తిరిగి వాటిని పొందుకుంటారనమాట. తిరిగి వాటిని స్వాధీనం చేసుకొని తన ప్రజలందరినీ వారు స్వాధీనం చేసుకొని ఇంకా అమాలేకీయుల్ని మొత్తం ఇంకా అక్కడ ఆ విధంగా నాశనం చేసేసి తిరుగు ప్రయాణంలో వస్తారనమాట. ఇంకా వచ్చిన తర్వాత వారు దోపుడు సొమ్ము ఏదైతే తెచ్చుకున్నారో వారందరూ కూడా దానిని పంచుకుంటారనమాట. కానీ దావీదుతో ఉన్న వాళ్ళు ఏమని చెప్తారంటే బేసోరు వాగు దగ్గర 200 మంది ఆగిపోయారు కాబట్టి వారు యుద్ధంలో పాల్పొందలేదు కాబట్టి వారికి ఏమి ఇవ్వద్దు అనేసి వాళ్ళు ఆ విధంగా చెప్తారు. కానీ దావీదు అని చెప్తాడంటే యుద్ధంలో ఉన్నవానికి సామాన్ దగ్గర ఉన్నవానికి సేమ్ ఇవ్వాలి కాబట్టి మనం ఆ విధంగా మాట్లాడకూడదు అనేసి ఇంకా ఆ 200 మందికి కూడా వీరు ఎంత పంచుకున్నారో వారికి కూడా సేమ్ ఇస్తారనమాట. అప్పటి నుంచి అది ఇజ్రాయెల్ ప్రజలు దావీదు ఒక కట్టడగా నియమిస్తారు. ఇంకా అతను దోచుకొని వచ్చిన వాటిలో అతను ఇన్ని దినములు ప్రయాణం చేసి ఏ ప్రాంతాల్లోకి వెళ్ళాడో ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలందరికీ కూడా ఈ దోపుడు సొమ్ములో నుంచి కొంత భాగం వారికి పంపిస్తాడనమాట. ఈ విధంగా జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి ఇంకా ఫిలిస్తీన్లకి అక్కడ యుద్ధం జరుగుతుంది. గిల్బోవా పర్వతం దగ్గర యుద్ధం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంకా అంబుల పొది బాణములు కలిగిన వాళ్ళు సౌలు మీదకి చాలా బాణములు వేస్తారనమాట. వేసినప్పుడు సౌలు ఇంకా అక్కడ ఓడిపోతాము అనేసి ఆ విధంగా చూసి అతను ఏమనుకుంటాడంటే ఇంక ఈ ఫిలిస్తీన్లో చేతిలో నేను చంపబడడం ఎందుకు అనేసి అతడు ఆ విధంగా అవమానంగా ఫీల్ అయ్యి తనతో ఆయుధములు మోస్తున్న వాడితో ఏమని చెప్తాడంటే నేను వారి చేతిలో చనిపోకుండా నువ్వే నన్ను స్వయంగా చంపివేసి అని సౌలు ఆ విధంగా
విధంగా చెప్తాడనమాట. కానీ ఆయుధములు మోయేవాడు అతడు భయపడి ఆ విధంగా చేయడు కాబట్టి సౌలే స్వయంగా ఏం చేస్తాడంటే తన కత్తి మీద పడి అతను చనిపోతాడనమాట. ఇంకా అతని 3 కుమారులు యోనాతాను, ఇంకా అభినాదాబ్, ఇంకా మెల్కేషువ వాళ్ళు కూడా ఆ యొక్క యుద్ధంలో చనిపోతారనమాట. ఇంకా ఇది చూసినటువంటి ఈ యొక్క ఆయుధములు మోయేవాడు అతను కూడా ఆ కత్తి మీద పడి అతను చనిపోతాడనమాట. ఈ విధంగా సౌలుకు అక్కడ గొప్ప పరాజయం, ఇజ్రాయెల్ ప్రజలకి గొప్ప పరాజయం జరుగుతుంది. ఇంకా సౌలు కూడా ఆ విధంగా తన ప్రాణంని అతడు కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ విధంగా సౌలు జీవితంలో జరిగింది? అతడు దేవునికి అవిధేయత చూపించి తనలో ఒక ఈర్ష్య, ఒక పగ, ఒక ద్వేషంని పెంచుకొని లాస్ట్కి ఒక దుఃఖకరమైన మరణం అతడు పొందుకోవాల్సి వచ్చిందనమాట. ఈ విధంగా జరిగిన తర్వాత మరుసటి రోజు ఏమవుతుందంటే ఇంకా ఆ యొక్క చనిపోయిన ఆ యొక్క గిల్బోవ పర్వతం మీద చనిపోయిన వారి దగ్గర నుంచి దోచుకోవడానికి ఫిలిస్తీన్లు వచ్చి అక్కడ తిరుగుతున్న సమయంలో సౌలు ఇంకా అతని యొక్క కుమారుల యొక్క శవంలో అక్కడ చూసి ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మేము జయం పొందుకున్నాము, రాజు చనిపోయాడు కాబట్టి జయవర్తమానం అంతా కూడా ఫిలిస్తీన్ల దేశంలో 4 దిక్కులో తెలవాలి అనేసి సౌలు యొక్క తలని వాళ్ళు నరికివేసి ఇంకా అతని యొక్క ఆయుధములన్నిటిని కూడా వాళ్ళ గుళ్ళల్లోకి ఇంకా ప్రజల దగ్గరికి వాటిని పంపించి ఆ ఆయుధములన్నిటిని కూడా అస్తారోతు దేవత యొక్క గుడిలో సౌలు యొక్క ఆయుధాలని ఉంచుతారనమాట. ఇంకా అతని యొక్క కళేబరం ఏదైతే ఉంటుందో, మొండెం ఏదైతే ఉంటుందో అది బెత్షాను గోడ మీద వారు వేలాడదీస్తారనమాట. ఈ విషయం తెలుసుకున్నటువంటి యాబేత్ గిలాషు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క సౌలు యొక్క రాత్రి వేళల్లో వెళ్ళి బలశూరులందరూ వెళ్ళి సౌలు యొక్క శవాన్ని ఇంకా తన కుమారుల యొక్క శవాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు దహనం చేస్తారనమాట. ఇక్కడ జరిగిన విషయము దావీదుకి తెలియదు. ఇప్పుడు అతను సిగ్లగ్లో ఉన్నాడు కదా. సో సిగ్లగ్లో అతను ఉంటున్న సమయంలో ఒక వ్యక్తి తల మీద ధూళి పోసుకొని బట్టలు చింపుకొని అక్కడికి పరిగెత్తుకొని వస్తాడనమాట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరు అనేసి ఆ విధంగా అడిగినప్పుడు నేను ఆ విధంగా చెప్తాడనమాట. నేను గిల్బోవ పర్వతం దగ్గర నుంచి వచ్చాను, అక్కడ యుద్ధం దగ్గర నుండి నేను వచ్చాను అనేసి ఆ విధంగా జరిపినప్పుడు అక్కడ జరిగిన విషయాలు ఏంటి అనేసి అతను అడిగినప్పుడు అతను ఏమని చెప్తాడంటే నేను గిల్బోవ పర్వతం మీద హఠాత్తుగా వెళ్ళినప్పుడు సౌలు నాకు అక్కడ కనబడ్డాడు. అతడు కొన ఊపిరితో అంటే కొంచెం ప్రాణంతో ఉన్నాడు కాబట్టి అతను ఇబ్బంది పడుతూ నన్ను ఏమన్నాడంటే నన్ను చంపివేసే అని సౌలు నన్ను అడిగాడు. కాబట్టి ఆ విధంగా ఎలాగైనా అతడు బ్రతకడు కాబట్టి ఇంకా అతను చనిపోవడం మంచిది అనేసి నేను అతన్ని చంపేసి అతని యొక్క కిరీటంని ఇంకా హస్త కంకణంను నేను తీసుకొని వచ్చాను అనేసి దావీదుకి ఆ విధంగా చూపిస్తాడనమాట. ఈ విషయం తెలిసిన దావీదుకి చాలా కోపం వస్తుంది అనమాట. దేవుని అభిషేకించిన వాడిని నువ్వు ఎందుకు ఆ విధంగా చంపేశావు అనేసి తన వ్యక్తులతో చెప్తాడనమాట. ఇతన్ని చంపివేయండి అన్నప్పుడు వారు అతన్ని చంపివేస్తాడు. ఇంకా యోనాతాను ఇంకా సౌలు కూడా చనిపోయారని ఆ వ్యక్తి ద్వారా అతనికి తెలుస్తుంది అనమాట. సో యోనాతాను సౌలు ఇంకా చనిపోయాడని దావీదు చాలా దుఃఖపడతాడు, చాలా బాధపడతాడు. ఎందుకంటే యోనాతాను తన ప్రాణ స్నేహితుడు కదా. అతను ఎలుగెత్తి ఏడుస్తాడనమాట. నువ్వు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నువ్వు నన్ను ఎంతో అధికంగా వింతైన ప్రేమతో నన్ను ప్రేమించావు అనేసి యోనాతాను బట్టి అతను చాలా దుఃఖపడతాడనమాట. ఈ విషయం జరిగిన తర్వాత ఇంకా దావీదు దేవుని దేవుడు అతను ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు నేను యూదా రాజ్యానికి నేను వెళ్ళాలా, యూదా దేశానికి నేను వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి అని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు నువ్వు హెబ్రోన్కి వెళ్ళు అనేసి చెప్పినప్పుడు హెబ్రోన్కి అతనితో ఉన్న వారందరూ వెళ్ళి అక్కడ ఉంటారనమాట. ఇంకా హెబ్రోన్ ప్రజలు యూదా వాళ్ళందరూ ఏం చేస్తారంటే దావీదును వారి మీద ఒక రాజుగా నియమిస్తాడు. 7 సంవత్సరాలు 6 నెలలు ఆయన అక్కడ వారి మీద పరిపాలన చేస్తాడనమాట. ఇంక ఈ విధంగా ఉంటున్నప్పుడు సౌలు కుటుంబంలో ఇష్బోషేతు అనేసి సౌలు యొక్క కుమారుడు ఉంటాడనమాట. సో సౌలు సైన్యాధిపతి అయినటువంటి అబ్నేర్ ఏం చేస్తాడనమాట, ఈ ఇష్బోషేతుని ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా అతను నియమిస్తాడు. మహానయీం నుంచి అతను 2 సంవత్సరాలు ఇష్బోషేతు అక్కడ ఇజ్రాయెల్ ప్రజల మీద పరిపాలన చేస్తాడనమాట. ఈ విధంగా పరిపాలన చేసిన తర్వాత సౌలు కుటుంబానికి ఇంకా దావీదు కుటుంబానికి అనేక యుద్ధములు జరుగుతాయి అనమాట. ఏం జరుగుతుందంటే ఇప్పుడు సౌలు కుటుంబాలు వాళ్ళు గిబియోను అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి దావీదుతో ఉన్నటువంటి యోవాషు ఇంకా యోవాబు వీళ్ళెవరైతే ఉన్నారో వారు ఇంకా వీరితో యుద్ధం చేస్తారనమాట. గిబియోనులో సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి అక్కడ యుద్ధం జరుగుతుంది అనమాట. యుద్ధం జరిగినప్పుడు ఇప్పుడు సెరూయా కుమారుడైనటువంటి ఆషాహేల్ ఏం చేస్తాడంటే అతను లేడీ అంత స్పీడ్గా అతడు పరిగెత్తగలుగుతాడు అనమాట. అతను ఆ యుద్ధం
యుద్ధంలో అబ్నేరును పట్టుకోవడానికి తరుముతా ఉంటాడనమాట. ఆ సమయంలో అబ్నేరు ఏం చేస్తాడంటే ఈ ఆషాహేలుని పొడిచి చంపేస్తాడనమాట. అయితే ఈ యుద్ధం జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆషాహేలు అక్కడ చనిపోతాడనమాట. ఈ విషయము యోవాబు వాళ్ళు ఇంకా వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటారనమాట. పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఇంకా ఈ యొక్క దావీదు హెబ్రోన్లో ఉంటున్న సమయంలో అతనికి అనేక కుమారులు కుమార్తెలు జన్మిస్తారనమాట. ఇంకా ఇష్బోషేతుకి ఇంకా అబ్నేరుకి ఇద్దరి మధ్యలో కొంచెం మనస్పర్ధలు వస్తాయి అనమాట. మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇంకా ఇష్బోషేతు ఇంకా అబ్నేర్కి మనస్పర్ధలు వచ్చిన సమయంలో అబ్నేర్ ఏం చేస్తాడంటే ఏ విధంగా దేవుడు దావీదుని ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా నియమించాలనుకున్నాడు కాబట్టి సౌలు కుటుంబంను ఈ రాజ్యము సౌలు కుటుంబం యొక్క చేతిలో ఉండకుండా దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇజ్రాయెల్ ప్రజలందరి మీద దావీదుని నేను రాజుగా నియమిస్తాను అనేసి ఆ విధంగా అబ్నేరు ఇష్బోషేతుతో చెప్పినప్పుడు అతను చాలా భయపడి ఇంకేమీ కూడా మాట్లాడాడు అనమాట. సో ఇప్పుడు ఈ అబ్నేరు ఏం చేస్తాడంటే దావీదుతో నిబంధన చేసుకుంటాడు, నేను ఇజ్రాయెల్ ప్రజల మీద నేను నియమిస్తాను, దానికి ఒప్పుకుంటా అన్నప్పుడు ఆ విధంగా దావీదు అతనితో నిబంధన చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే దావీదు ఒక షరతు పెడతాడనమాట. ఏమనంటే నువ్వు నన్ను కలవడానికి వస్తున్న సమయంలో నా భార్య అయినటువంటి మీకాలు, సౌలు కుమార్తె మీకాలు ఉంది కదా, ఆమెను తీసుకొని వస్తేనే నువ్వు నా దగ్గరికి రావాలి అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు అబ్నేరు మీకాలను తీసుకొని అతని దగ్గరికి వస్తాడనమాట. సో ఈ విధంగా తిరిగి మీకాలను దావీదు పొందుకుంటాడనమాట. సో అబ్నేరు వచ్చిన తర్వాత వారిద్దరు ఒడంబడిక చేసుకున్న తర్వాత దావీదు ఇంకా అబ్నేరు వారి నిబంధన చేసుకున్న తర్వాత అబ్నేరు తిరిగి తన మార్గంలో అతను వెళ్ళిపోతాడనమాట. ఈ విషయం తెలిసినటువంటి యోవాబు అతన్ని ఏం చేస్తాడంటే అబ్నేర్ను ఎందుకు నువ్వు పోనిచ్చావు అనేసి దావీదుని ఆ విధంగా అడుగుతాడనమాట. ఎందుకంటే ఆషాహేల్ను చంపేసింది, ఇక యోవాబు యొక్క సహోదరుడైన ఆషాహేల్ని చంపేసింది అబ్నేరే కాబట్టి అతని మీద అతనికి కోపంగా ఉందనమాట. ఎందుకు ఆ విధంగా పోనిచ్చావు అనేసి దావీదు తెలియకుండా యోవాబు ఏం చేస్తాడంటే అబ్నేర్ని పిలిపించి ఇంకా అతన్ని పొడిచి చంపేస్తాడనమాట. ఈ విషయము దావీదుకి తెలుస్తుంది. దావీదుకి తెలిసినప్పుడు దావీదు యోవాబుని శపిస్తాడనమాట. నువ్వు ఎందుకు ఈ విధంగా చేశావు అనేసి శపించి ఇంకా స్వయంగా దావీదు తన బట్టలను చింపుకొని గోనె పట్ట కట్టుకొని అబ్నేర్ విషయంలో అతడు చాలా దుఃఖపడి ఇంకా అబ్నేరు యొక్క పాడే ముందు స్వయంగా దావీదే నడుస్తాడనమాట. దీన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రజలకి ఏమని తెలుస్తుందంటే దావీదు ఇది వాంటెడ్లీగా దావీదు చేసింది కాదు, యోవాబే చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏమనిపిస్తుండొచ్చు, వీరి కుటుంబంకి వారి కుటుంబంకి గొడవ జరిగింది కాబట్టి దావీదు అబ్నేర్ని చంపించడానికి ఇలాంటి ప్లాన్ వేశాడేమో అని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు అబ్నేరు చనిపోయిన విషయాన్ని ఇష్బోషేతు తెలుసుకున్నప్పుడు అతడు చాలా ఆధార్యపడతాడనమాట. ఎందుకంటే సౌలు కుటుంబానికి ఇంకా దావీదు కుటుంబానికి యుద్ధంలో జరిగిన సమయంలో అబ్నేరు ఇష్బోషేతుకు ఎంతో సహాయపడ్డాడనమాట. సో అతనికి ఇప్పుడు చాలా అధైర్యంగా అనిపిస్తుంది, ఏం చేయాలో కూడా వారికి తోచదనమాట. అయితే ఈ ఇష్బోషేతుకి రేఖాబు ఇంకా బయానా అనేసి ఇద్దరు సైన్యాధిపతులు ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్బోషేతు మధ్యాహ్నం వేళ పడుకున్న సమయంలో వారు మారువేషంలో వెళ్ళి ఇష్బోషేతుని చంపేసి అతని తలని నరికివేసి ఇంకా తలని తీసుకొని దావీదు దగ్గరికి వారు వెళ్తారనమాట. వెళ్ళి ఏమని చెప్తారంటే నీ శత్రువులైనటువంటి ఇష్బోషేతుని మేము చంపేశాము, అతడు నీ ప్రాణాన్ని తీయాలని చూసుకున్న వారిని మేము చంపేశాము అనేసి చాలా గొప్పగా చెప్తారనమాట. కానీ అక్కడ దావీదు ఏమని అంటాడంటే ఈ విధంగా సౌలును చంపి ఆ కబురు తీసుకొచ్చిన వాడిని కూడా నేను చంపివేశాను, ఇప్పుడు నిరపరాధి అయిన ఇష్బోషేతుని మీరు ఎందుకు చంపారు, కాబట్టి మిమ్మల్ని కూడా నేను విడిచిపెట్టను అనేసి వారిద్దరిని కూడా అక్కడ చంపేస్తారనమాట. ఈ విధంగా జరిగినప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల మీద ఇష్బోషేతు రాజుగా ఉన్నాడు, ఇప్పుడు అతను చనిపోయాడు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి రాజు లేడు, దావీదు ఓన్లీ ఇక్కడ యూదా వారి మీద రాజుగా ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఆలోచన చేసి ఏమని చేస్తారంటే ఇప్పుడు ఇష్బోషేతు చనిపోయిన దాన్ని బట్టి దావీదుకు ఇజ్రాయెల్ ప్రజల మీద పూర్తి ఆధిపత్యం దొరకడానికి ఆ సంఘటన సహాయపడుతుందన్నమాట. సో ఇప్పుడు వీళ్ళందరూ ఈ గోత్రంలో వాళ్ళందరూ ఇజ్రాయెల్ ప్రజలోని గోత్రంలో వాళ్ళందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చి నువ్వు సౌలుతో ఉన్నప్పుడు నువ్వు మాకు ముందు నడిచావు కాబట్టి నువ్వే ఇప్పుడు మా మీద రాజుగా ఉండాలి, దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మీద నిన్ను నియమించాలని అధిపతిగా నియమించాలని దేవుడు అనుకుంటున్న విషయం మాకు తెలుసు, కాబట్టి నువ్వు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల మీద నువ్వు రాజుగా ఉండాలి అనేసి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పూర్తి ఇజ్రాయెల్ ప్రజల మీద దావీదుని రాజుగా పట్టాభిషేకం చేస్తారనమాట. ఈ విధంగా ఇప్పుడు దావీదు ఇజ్రాయెల్ ప్రజలందరి మీద కూడా అతను రాజుగా నియమింపబడతాడు. కాబట్టి అతను రాజ్యం వెళ్ళడం ప్రారంభించిన సమయంలో అతని వయసు 30 సంవత్సరాలు అనమాట. 7.5 సంవత్సరాలు యూదా వారి మీద అతను పరిపాలన చేశాడు, 33 సంవత్సరాలు
ఇంకా ఇజ్రాయెల్ ప్రజలందరి మీద, యూదా వారందరి మీద కూడా అతను పరిపాలన చేస్తాడనమాట. సో ఈ విధంగా అతను రాజుగా నియమించబడిన తర్వాత అతను దేవుని కొరకు ఎలాంటి కార్యములు చేశాడు, దేవుని కొరకు అతను ఏ విధంగా నమ్మకంగా జీవించాడు అనే విషయాలన్నిటిని కూడా మనము నెక్స్ట్ పార్ట్లో నేర్చుకోబోతున్నాం. సో ఈ లెసన్లో మనం నేర్చుకోబోతున్న ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాం. ఈ లెసన్లో మనం నేర్చుకుంటున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే యుద్ధము యెహోవాదే. మనము పగ తీర్చుకొనకూడదు, కానీ అన్ని విషయంలో కూడా దేవునికి వదిలేయాలి. ఇక్కడ దావీదు జీవితంలో మనం ముఖ్యంగా అదే విషయం చూస్తున్నాం. ఇప్పుడు దావీదును సౌలు చంపడానికి అతను ఎంతగానో వెంబడిస్తున్నాడు. అతనికి దావీదుకు ఎంతో ప్రాణహాని ఉంది, అతని వల్ల చాలా నష్టం అతనికి పొంచి ఉంది. కానీ దావీదు మాత్రము అక్కడ ఏం చేశాడు, ఇప్పుడు సౌలు ఆ విధంగా తరుముతున్న సమయంలో సౌలు అతనికి ఒంటరిగా 2 సార్లు అతని చేతికి చిక్కాడు. ఎన్గేది అరణ్యంలో ఇంకా జీఫు అరణ్యంలో 2 సార్లు సౌలు ఒంటరిగా దావీదు చేతికి చిక్కాడు. కానీ దావీదు సౌలు నాకు కీడు చేస్తున్నాడు కదా, నేను కూడా అతనికి కీడు చేయాలి అని అతడు ప్రతీకారం తీర్చుకోవడానికి, అతన్ని చంపివేయడానికి అతను ప్రయత్నించలేదు. అతనికి చంపవలసిన ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా అతడు ఆ విధంగా చంపలేదు. కానీ సౌలును అతను ప్రేమించాడు, అతని ప్రాణాన్ని ఒక వాల్యుబుల్గా అంటే ఒక ప్రియమైనదిగా అతడు ఎంచాడు, అతని ప్రాణంతో విడిచిపెట్టాడు. కానీ అతను పగ తీర్చుకోలేదు. దేవుడే తప్పకుండా ఆ విషయాన్ని చూసుకుంటాడు అనేసి దేవునికే అతను విడిచిపెట్టాడనమాట. ఇప్పుడు యాక్చువల్గా దావీదుకు తెలుసు సౌలు తర్వాత దేవుడు నన్ను రాజుగా నియమించబోతున్నాడు అన్న విషయం దావీదుకు తెలుసు. అయినప్పటికీ కూడా ఏ విధంగా నేను రాజుగా నియమించబడవలసింది కదా, సౌలుని చంపేస్తే ఏమవుతుందిలే అనేసి ఆ విధంగా కూడా అతను వ్యవహరించలేదు. కానీ దేవుని చేతి కింద అతడు చాలా తగ్గించుకొని ఉన్నాడు. తగిన సమయంలో దేవుడు అతన్ని హెచ్చింస్తాడు అన్న విషయాన్ని అతడు తెలుసుకొని అతడు నమ్మకంగా ఉండి సౌలు విషయం దేవునికే విడిచిపెట్టాడు. అయితే ఇప్పుడు మన జీవితంలో మనం కూడా ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు మన స్కూల్లో ఫ్రెండ్స్ నుంచి కానీ, మన బంధువుల నుంచి కానీ, ఇంకెవరైనా ఇరుగు పొరుగు వారి నుంచి కానీ కొన్నిసార్లు హాని కానీ ఒక కీడు కానీ పొంచి ఉండవచ్చు. కాబట్టి ఆ సమయంలో మనం ఏం చేయాలి, మనం వారి మీద పగ తీర్చుకునే వారిగా ఉండవద్దు, కానీ అన్ని విషయాల్లో కూడా మనం వారిని ప్రేమించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ విషయంలో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు, మన ప్రభువైన యేసుక్రీస్తు. యాక్చువల్గా మనం పాపం విషయమై మనము దేవునికి శత్రువులుగా ఉన్నవారం, కానీ శత్రువులమైన మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు సిలువలో మన కొరకు ఆయన కొరడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటం ధరించుకొని ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. చివరికి సిలువలో అతను ఏమని చెప్పాడు, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించు అంటే తనని గాయపరిచిన వారిని కూడా యేసుక్రీస్తు అక్కడ క్షమించమని తండ్రి అయిన దేవునిని అడిగాడనమాట. అంటే ఒక క్షమాగుణము యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు, కానీ వారి మీద ఒక పగ తీర్చుకునే వారిగా లేడనమాట. కాబట్టి మనం కూడా ఇతరులని క్షమించి ప్రేమించే వారిగా ఉండాలి. మనకి వారి నుండి హాని జరిగినప్పటికీ కూడా మనం వారిని ప్రేమించి వారిని క్షమించే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి యథార్థవంతులకి దేవుడు ఎటువంటి మేలు చేయక మానడు. అక్కడ దావీదు విషయంలో అతను చాలా యథార్థంగా ఉన్నాడు, అతను చాలా నమ్మకంగా ఉన్నాడు. సమస్తం కూడా దేవుని చిత్తానికి అప్పగించుకొని అతడు వ్యవహరించాడు. దాన్ని బట్టే దేవుడు అతన్ని తగిన సమయం ముందు ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా నియమించాడు. ఇంకా సెకండ్ విషయం మనం ఏం చూస్తున్నామంటే, మనం మనుషుల ఎదుట తెలివిగా ప్రవర్తించే వారిగా ఉండాలి. మనుషులకి ఇంకా దేవునికి ఇష్టంగా ఉండాలి. మనం దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడనమాట. ఇక్కడ దావీదు విషయంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆకీషు రాజు ఎవరు, అతను ఒక ఫిలిస్తీన్ల రాజు. కానీ దావీదు ఏం చేశాడు, అతను తెలివిగా ప్రవర్తించి ఆకీషు రాజు దగ్గర అతను ఉండగలిగాడు. అతను అంటే ఆయన దృష్టిలో ఒక నమ్మకస్తుడుగా యథార్థవంతుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఫిలిస్తీయుడైన ఆకీషు రాజు దావీదును అక్కడ నమ్మకంగా ప్రేమించాడు అంటే దావీదు ఎంతో తెలివిగా ఎంతో నమ్మకంగా ప్రవర్తించాడు కదా. ఇంకా అదే సమయంలో ఇప్పుడు మనం చూస్తే దావీదు హెబ్రోన్లో ఉంటున్నప్పుడు కూడా అతను తనకు తాను స్వయంగా రాజుగా హెచ్చించుకోలేదు, కానీ అతని యథార్థమైన ప్రవర్తనను బట్టి యూదా వారే అతన్ని అక్కడ యూదా వాళ్ళ మీద రాజుగా నియమించారు. ఇంక ఇజ్రాయెల్ ప్రజలందరి గోత్రములు కూడా చివరికి ఇజ్రాయెల్ ప్రజలందరి మీద అతన్ని రాజుగా నియమించారు. ఎందుకంటే అతని యొక్క యథార్థమైన ప్రవర్తన, ఇంకా దేవుడి విషయంలో కూడా అతను నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని
దావీదుని ప్రేమించాడు. అన్ని సమయాల్లో, కష్ట సమయంలో కూడా దేవుడు దావీదుని కాపాడాడు. ఇక్కడ దావీదుని కాపాడింది ఎవరో ఒక గొప్ప సైన్యమో లేకపోతే ఎవరో రాజులో ఇంకెవరో కాదు, కానీ స్వయంగా దేవుడే అతన్ని కాపాడాడు. ప్రతి సంఘటనలో కూడా దేవుణ్ణి అతనికి తోడుగా ఉంటూ అతన్ని కాపాడాడు. ఎందుకంటే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. కాబట్టి దావీదుని దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు మనం కూడా ఏ విధంగా ఉండాలి? మనం కూడా అన్ని విషయాల్లో కూడా మనం యథార్థంగా ప్రవర్తించే వారిగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. మన మాటలో, మన ప్రవర్తనలో, అన్ని విషయాల్లో కూడా మనం దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ప్రేమించి అన్ని విషయాల్లో కూడా ఆత్మ సంబంధంగా మనల్ని హెచ్చిస్తాడనమాట. కాబట్టి ఈ విధంగా మనం సిద్ధపడాలి. సో ఈ పాయింట్స్ అని మీకు అర్థమైంది కదా. మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం నైనా. ఈ సమయం వరకు ప్రభా మీ కృప చేత మమ్మల్ని నడిపించిన దేవా, మీకు స్తోత్రమును చెల్లిస్తున్నాం నైనా. అవును ప్రభా, పగ తీర్చుకొనుట మా పని కాదు ప్రభా. దావీదు ఏ విధంగా అయితే యథార్థంగా నైనా అతను ఉన్నాడో ప్రభా, నైనా ఒక క్షమాగుణమును, ప్రేమ మనస్సును కలిగి ఉన్నాడో ప్రభా, నైనా మీ వలే ప్రభా మీరు నైనా ఈ విధంగా అయితే క్షమాగుణమును కలిగి ఉన్నారో ప్రభా, మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారం మేమును ఇతరులను క్షమించే మనస్సును కలిగి ఉండడానికి, మీ మనస్సును ప్రభా మేము కలిగి ఉండడానికి దేవా మీరేమి పరిశుద్ధాత్మ సహాయము దయచేయండి నైనా ప్రభా. మేము యథార్థంగా జీవించడానికి నైనా మీ చేత మేము ప్రేమించబడి నీ కొరకు నమ్మకస్తులుగా జీవించడానికి మీరే మమ్మల్ని సిద్ధపరచమని మా తండ్రి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.